దే ఆర్ ఆల్ ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ ద వరల్డ్. సో అందుకోసం వాళ్ళకి ఎక్కువ మనకి walking. So what is this down substance is called as? So these are the pupa, which is a waste. జూ పార్క్ లో సీడ్ బాల్స్ అనే కార్యక్రమాన్ని చేపట్టాము. గ్రీన్ విశాఖ క్లీన్ సప్తాహం కింద వన్యప్రాణుల పరిరక్షణ గురించి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విత్తన బంతులతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేయండి అని ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించాలి అని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ నందిని సలారియా అభిలాషించారు. విత్తన బంతులతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేయండి అని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ నందిని సలారియా పిలుపునిచ్చారు. వన్యప్రాణి వారోత్సవాలు సందర్భంగా శుక్రవారం ఉదయం విశాఖపట్నంలోని జంతు ప్రదర్శనశాలలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ ప్రతినిధులతో అక్షర స్కూల్, శ్రీ భావన విద్యా నికేతన్, ది గ్లోబ్ స్కూల్, పాలమూరు యూనివర్సిటీకి చెందిన ఎంఎస్డబ్ల్యూ విద్యార్థులతో సీడ్ బాల్స్ తయారు చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించాలి అని కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థుల్లో అవగాహన కల్పించడం కోసం సమస్త జీవరాశిని కాపాడుకోవాల్సిన బాధ్యత మానవాళిదే అనే అవగాహన కలిగించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది అన్నారు. గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జెవిరత్నం మాట్లాడుతూ విద్యార్థులు తాము భుజించిన పండ్లులోని గింజలు ఆరబెట్టి సీడ్ బాల్స్ తయారు చేసి కొండల్లో, బంజరు భూముల్లో, సముద్ర తీరం ప్రాంతంలో చల్లాలని కోరారు. ఏ విత్తనమూ వృధా కాకూడదు అన్నారు. ఈ కార్యక్రమంలో జ్యూ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ దివ్య, పర్యావరణ ప్రచారకులు భూషణం మాస్టారు, గ్రీన్ క్లైమేట్ టీమ్ కోఆర్డినేటర్లు జె. రవితేజ, కృష్ణకుమారి తదితరులు మాట్లాడారు. You can see how the caterpillar is walking. So what is this down substance is called as? So these are the pupa, which is a waste. నేను డాక్టర్ నందిని సలారియా, క్యూరేటర్ ఐజీజెడ్ విశాఖపట్నం. ఈరోజు వైల్డ్ లైఫ్ వీక్ సందర్భంగా ఇక్కడ ఒక సీడ్ బాల్ మేకింగ్ వర్క్ షాప్ అనేది జరిగింది. ఇందులో చాలా పిల్లలు పార్టిసిపేట్ చేశారు. చాలామంది వాలంటీర్స్ సోషల్ సర్వీస్ చేస్తున్నట్టు కూడా మనకి పార్టిసిపేట్ చేశారు. మెయిన్గా ఏంటంటే ఈ సీడ్ బాల్స్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇందులో ఒక సీడ్ ఉంటుంది. దీంట్లో మట్టిలో కొద్దిగా మనం మాన్యూర్ కలుపుతాము, ఇవన్నీ చేసేసి ఒక ఇది తయారు చేస్తాము. మటీరియల్ ఫర్ ఒక మొక్కకి పెరగడానికి ఒక మటీరియల్ తయారు చేస్తాం. సో ఇప్పుడు ఈ సీడ్ బాల్ తీసుకొని మీరు ఎక్కడైనా జల్లేస్తే కూడా వచ్చేస్తుంది. సో ఇంటి దగ్గర కానీ మీ చుట్టూ ప్రాంతాల్లో కానీ. సో ఏంటంటే ఇప్పుడు చేయడం వరకే కాదు, దీనికి ఎక్కడైనా తీసుకెళ్ళి ఎక్కడ అవసరం ఉన్న చోట ప్లస్ మంచి ప్లేస్ ఉన్న చోట మనం వేసేయాలి. ప్లస్ ఏంటంటే అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటే చాలు. సో ఈ పిల్లలకి అదే అవగాహన ఇవ్వడం జరిగింది. దే ఆర్ ఆల్ ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ ద వరల్డ్. సో అందుకోసం వాళ్ళకి ఎక్కువ మనకి అవగాహన సెన్సిటైజేషన్ ఇవ్వడం అనేది ఫోకస్ ఉంటుంది ఎప్పుడు. సో ఈరోజు చేసేది ప్రోగ్రామ్ మనకి గ్రీన్ క్లైమేట్ నుంచి మనకి మెయిన్ సపోర్ట్ చేయడం జరిగింది. సో వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దేర్ పార్టిసిపేషన్ ఫ్రమ్ డిఫరెంట్ స్కూల్స్. శ్రీ భావన విద్య నుంచి ఉంది, గ్లోబ్, చాలా స్కూల్స్ వచ్చాయి. సో రియలీ థ్యాంక్ఫుల్. అంటే ఇప్పుడు సెలవుల్లో ఉన్న కూడా దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ జాయినింగ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.